నమస్తే అండి. సో నా పేరు గోవర్ధన్ ముఖ్యర్ల. సో నేను రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి అనాలిసిస్ చేసే ఎక్స్పర్ట్ పర్సన్స్ని. సో మనం ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాము, అది బెంగళూరు హైవే. ముందుగా ఈ బెంగళూరు హైవేకి సంబంధించి మన హైదరాబాద్ మార్కెట్ ఎలా ఉన్నా కానీ ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే ఒక కస్టమరు ఈ హైదరాబాద్ మార్కెట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఎలా ఉన్నా కానీ ఒక నెంబర్ 1 లొకేషన్ కింద దొరికేది, ఒక నెంబర్ 1 ప్రాంతం కింద దొరికే ఏకైక ప్రాంతం బెంగళూరు హైవే. సో ఈ బెంగళూరు హైవే గురించి సో మనం శంషాబాద్ ఎగ్జిట్ నెంబర్ 60 నుంచి మొదలు పెట్టుకుంటే జడ్చర్ల వరకు ఏమేమి మంచి లొకేషన్స్ ఉన్నాయి, ఆ లొకేషన్స్లలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే అనేది మనం ఒకసారి మ్యాప్ రూపకంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి చూద్దాం. సో మనం బెంగళూరు హైవేకి సంబంధించి కీ లొకేషన్స్ ఎక్కడున్నాయి అసలు ఏంటి అనేది పూర్తిగా మీకు ఈ మ్యాప్ రూపకంగా ఒకసారి మీకు తెలియజేస్తాను. సో మేజర్గా ఈ లైన్ వచ్చేస్తే మనకు ఇది ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 16. సో ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 16లో మనకు బెంగళూరు హైవే స్టార్ట్ అవుతుంది. సో ఈ లైన్ అంతా వచ్చేసి మనకు న్యూ బెంగళూరు హైవే, ఇది వచ్చేసి ఓల్డ్ బెంగళూరు హైవే. ఈ ఓల్డ్ బెంగళూరు హైవే మనకు షాద్నగర్ టౌన్లో నుంచి, అంటే కొత్తూరు అండ్ నందిగామ షాద్నగర్ టౌన్లో నుంచి అని అక్కడ బైపాస్కు టచ్ అవుతుంది. సో ఇది ఓల్డ్ బెంగళూరు హైవే, ఇది న్యూ బెంగళూరు హైవే. సో ఈ న్యూ బెంగళూరు హైవే విషయానికి వచ్చేస్తే ఇక్కడ మేజర్ లొకేషన్స్ ఏమున్నాయి, మన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి మేజర్ లొకేషన్స్ ఏమున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టుకోవాలి, పెట్టుకుంటే మంచి అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుందన్న దాని గురించి మనం మాట్లాడదాం. సో ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి అని కొత్తూరు అప్రాక్సిమేట్లీ 23 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ కొత్తూరు లొకేషన్ అనేది మేజర్గా ఈ బెంగళూరు హైవేలో స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్. సో ఈ కొత్తూరు లొకేషన్లోనే మనకు ఈ కొత్తూరుకు లెఫ్ట్ సైడ్ ఈ రోడ్ సైడ్లో మనకు జాన్సన్ అండ్ జాన్సన్ ఉంటుంది, నాట్కో ఫార్మా ఉంటుంది, ఎల్వి ప్రసాద్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం పిఎన్జి ఉంటుంది. సో దీంతో పాటు ఒక డివోషనల్ లొకేషన్ కూడా జేపీ దర్గా కూడా ఇదే రూట్లో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు మేజర్గా ఈ కొత్తూరు లొకేషన్ మొత్తం కూడా హెచ్ఎండిఎస్ జోన్లో ఉంటుంది. సో ఈ ప్రాంతంలో ఈ కొత్తూరు లొకేషన్లో మనం లెఫ్ట్ సైడ్ అయితేనేమో అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ వరకు డిస్టెన్స్లో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. మంచి ఇన్వెస్ట్మెంట్ లొకేషన్ పాయింట్ ఇది. సో ఇక్కడ మనకు ప్రైజెస్ స్టార్టింగ్ వచ్చేసి 15,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి అని 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. సో దెన్ తర్వాత మనకి ఇది వచ్చేస్తే ఓల్డ్ బెంగళూరు హైవే. ఈ కొత్తూరు తర్వాత నెక్స్ట్ వచ్చే లొకేషన్ ఏంటి అని అంటే మనకు నందిగామ లొకేషన్. యాక్చువల్లీ ఈ నందిగామ అనేది ఇప్పుడు మనకి ఇలా చూస్తున్నది ఇది ఓల్డ్ బెంగళూరు హైవే, ఇది న్యూ బెంగళూరు హైవే. సో ఈ ఓల్డ్ బెంగళూరు హైవేకి మనకు రైట్ సైడ్లో మనకు నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఎస్ఎంఈసి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు జేఈహెచ్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే మనకు స్పేర్స్ అండ్ పార్ట్స్కి సంబంధించిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఇక్కడే ఉంది. అట్ ద సేమ్ టైం చిన్న కంపెనీస్ కూడా, ఒక చిన్న ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే కంపెనీస్ కూడా ఈ ఓల్డ్ బెంగళూరు హైవేలో ఉన్నాయి. అయితే ఈ నందిగామ లొకేషన్లో మేజర్గా మనం చెప్పుకోదగ్గది ఏంటి అని అంటే మేకగూడ సెజ్ అనమాట. ఈ మేకగూడ సెజ్లో మేజర్ ఒక కంపెనీ వచ్చేసి మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఇక్కడనే ఈ నందిగామ దగ్గరనే మనకు రెండు యూనిట్లు పెడుతుంది. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ కావస్తుంది, సెకండ్ ఫేజ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో అట్ ద సేమ్ టైం దాంతోపాటు మనకు నాట్కో ఫార్మాకు సంబంధించిన 4th యూనిట్ అక్కడే ఉంటుంది, ఎంఎస్ఎన్ ల్యాబ్కి సంబంధించిన 4th యూనిట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నోవార్టిస్ టెక్నాలజీస్కి సంబంధించిన కంపెనీ ఉంటుంది, అక్కడ కాంట్రామ్ ఉంటుంది. సో ఇట్లా లిన్స్ట్రోమ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఈ నందిగామ లొకేషన్ బేస్ చేసుకొని ఈ న్యూ హైవేకి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. సో ఈ ఓల్డ్ హైవేకి రైట్ సైడ్ ఏమో ఎంఎస్ఎంఈస్ ఉంటాయి, న్యూ హైవేకి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తేనేమో మనం ఏదైతే మైక్రోసాఫ్ట్, ఎంఎస్ఎన్ ఇవి చెప్పామో ఇవి ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఈ నందిగామ లొకేషన్లో కూడా మనకు ఈ లొకేషన్ హెచ్ఎండిఎస్ జోన్ కింద ఉంటుంది. ఇందులో కూడా మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 15,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి అని 25,000 పర్ స్క్వేర్ యార్డ్. రోడ్ ఫేసింగ్ అయితేనేమో 25,000 పర్ స్క్వేర్ యార్డ్ వరకు వెళ్తుంది. కొంచెం లోపలికి వెళ్తే కనుక 15,000 పర్ స్క్వేర్ యార్డ్ వరకు ఉంటాయి అనమాట. సో అట్ ద సేమ్ టైం దీని తర్వాత నెక్స్ట్ ఈ నందిగామ తర్వాత నెక్స్ట్ వచ్చేది షాద్నగర్. సో షాద్నగర్ విషయానికి వచ్చేస్తే ఎంటైర్ ఈ బెంగళూరు హైవేలో ఒక మంచి లొకేషన్ ఏదైనా ఉన్నది అనుకుంటే కనుక ఒక మంచి టౌన్ డెవలప్మెంట్ అవుతుంది, మంచి సిటీ డెవలప్మెంట్ అవుతుంది.
ఈ బెంగళూరు హైవే మంచి కీ పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి నెంబర్ 1 కీ పాయింట్స్ ఉంటాయి. సో ఈ బెంగళూరు హైవే ప్రతి సంవత్సరం ఈ షాద్ నగర్ అనేది ప్రతి సంవత్సరం 50 నుంచి 100 మీటర్ల డిస్టెన్స్ వరకు టౌన్ అనేది ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, అక్కడ మంచి కంపెనీస్ వస్తున్నాయి, మంచి మంచి విల్లాస్ డెవలప్మెంట్ అవుతున్నాయి. సో ఎన్ని విధాలుగా చూసుకున్నా కానీ షాద్ నగర్ అనేది ఒక మంచి సెకండ్ టౌన్ కింద మంచి లొకేషన్ కింద డెవలప్మెంట్ అవుతుంది. సో మనం ఈ షాద్ నగర్ విషయానికి వచ్చేస్తే షాద్ నగర్లో మేజర్ కీ పాయింట్, ఇన్వెస్ట్మెంట్కు కీ పాయింట్ ఏంటనంటే ఈ పరిగి రోడ్డు. ఈ పరిగి రోడ్డు అనేది ఇన్వెస్ట్మెంట్కు చాలా కీ పాయింట్. ఎందుకు పరిగి రోడ్డు ఇంత కీ పాయింట్ అవుతుంది అని అంటే మనకు షాద్ నగర్ నుంచి పరిగి రోడ్లో ఎలికట్టస్ ఎడ్జ్ అనేది ఉంటుంది. ఈ ఎలికట్టస్ ఎడ్జ్లో మనకు ఆదాన్ డేటా కనెక్ట్ సెంటర్ అని ఉంటుంది. ఆ ఆదాన్ డేటా కనెక్ట్ సెంటర్లోనే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ ఉంటున్నాయి, అట్ ద సేమ్ టైం కంట్రోలెస్, ఎనెక్స్ట్రా. సో ఇలా డేటా సెంటర్స్ 8 డేటా సెంటర్స్ ఆదాన్ కనెక్ట్స్ దాంట్లో వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తున్నారు అనమాట. అట్ ద సేమ్ టైం మినీ కంపెనీస్, మనం ఇంతకుముందుకు ఎలాగనైతే చెప్పామో ఎంఎస్ఎంఈస్ అని, సో ఈ ఎంఎస్ఎంఈస్ కూడా ఇది పరిగి రోడ్, ఈ పరిగి రోడ్లో ఉంటుంది. అయితే ఈ పరిగి రోడ్లో ఎలికెట్ట దగ్గర ఇక్కడ ఒక జంక్షన్ ఉంటుంది. సో ఈ జంక్షన్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఇది ఇలా రూట్, ఇది చేవెళ్ళ సైడ్ వస్తుంది, ఈ రూట్ ఇలా చేవెళ్ళ వస్తుంది. ఈ రూట్లోనే చేవెళ్ళ రావచ్చు, అట్ ద సేమ్ టైం శంకర్పల్లి, అలాగనే కంది దగ్గర మనకు ముంబై హైవేకి కనెక్ట్ అవుతుంది. సో ఈ రోడ్ అనేది ప్రస్తుతానికి మనకు 150 ఫీట్ రోడ్ ఉంది. దీన్ని 4 లైన్ రోడ్డు కింద 160 కోట్ల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. సో ఇది అండర్ డెవలప్మెంట్లో ఉంది. సో మీకు ఇదే ఈ షాద్ నగరు ఈ రూట్లో, ఈ పరిగి రూట్లో మనకు ప్రతి సంవత్సరం 50 నుంచి 100 మీటర్ల డిస్టెన్స్ వరకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అవుతుంది. సో ఒక అప్రాక్సిమేట్లీ ఒక 3 to 5 ఇయర్స్లో ఈ షాద్ నగర్ అనేది ఇక్కడ ఎలికట్ట ఉంటుంది. ఎలికట్టలో 3 to 5 ఇయర్స్లో వెరీ క్లోజ్ టు ఎలికట్ట సెజ్ వరకు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. సో మేజర్గా ఇదొకటి అనుకుంటే, ఇదే షాద్ నగర్కి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ నుంచి హాజీపల్లి రోడ్ అని ఉంటుంది. సో ఈ హాజీపల్లి రోడ్లో మంచి మంచి విల్లాస్ ఉంటాయన్నమాట. అంటే సహజంగా ఇప్పటి వరకు మనం షాద్ నగర్, ఈ బెంగళూరు హైవేలో విల్లా ప్రాజెక్ట్స్ లేవు అని చాలా మంది అనుకుంటారు. బట్ ఈ షాద్ నగర్లో విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ షాద్ నగర్లో ఈ రోడ్డుని హాజీపల్లి రోడ్ అంటారు, కిషన్ నగర్ రోడ్ అని కూడా అంటారు. సో ఈ రోడ్లో మనకు లిటరల్లీ గ్రౌండ్లోకి వెళ్ళి చూసినప్పుడు మనకు రియాలిటీలోకి అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఈ షాద్ నగర్ టౌన్ అనేది ఇక్కడ హాజీపల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది. ఈ హాజీపల్లి విలేజ్ దాకా షాద్ నగర్ టౌన్ అనేది టచ్ అయి ఉంది. ఇక్కడ ఇది ఎవరికి తెలియదు, మ్యాక్సిమం ఇది ఎవరికి తెలియదు ఈ హాజీపల్లి ఇంత దగ్గరగా ఉన్నదా అని చెప్పేసి అని. కానీ ఈ హాజీపల్లి విలేజ్ ఏముండదు అనుకుంటారు. కానీ మంచి మంచి కన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా విల్లాస్ కానివ్వండి, మంచి మంచి కన్వెన్షన్ హాల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా ఈ హాజీపల్లి రోడ్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ పరిగి రోడ్డు మేజర్గా ఈ షాద్ నగర్లో ఈ 2 కీ పాయింట్లలో ఇది నెంబర్ 1 పరిగి రోడ్డు, నెంబర్ 2 వచ్చేస్తేనేమో హాజీపల్లి రోడ్డు. సో ఈ పరిగి రోడ్లో అన్ని చెప్పుకోదగ్గ కార్పొరేటెడ్ షాపింగ్ మాల్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, మంచి మంచి కన్స్ట్రక్షన్స్, విల్లా హౌసెస్, అపార్ట్మెంట్స్. మనకు ఈ జంక్షన్కి ఒక 700 మీటర్స్ నుంచి 800 మీటర్స్ డిస్టెన్స్ వరకు ఇప్పటికీ కన్స్ట్రక్షన్ వచ్చింది. అంటే ఎలికట్ట వరకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు వచ్చిందని నేను ఈజీగా అక్కడ మనం గ్రౌండ్ రియాలిటీలోకి వస్తే తెలుస్తుంది. సో దీంట్లో థర్డ్ వన్ వచ్చేస్తే ఈ ఓల్డ్ బెంగళూరు హైవే నుంచి షాద్ నగర్ టౌన్ దాటిన తర్వాత ఇక్కడ ఏదైతే బైపాస్ 2 కలుస్తాయో, ఈ బైపాస్ కలిసే దగ్గర మాత్రం అప్రాక్సిమేట్లీ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు కూడా మనకు అక్కడ రెసిడెన్షియల్ అక్కడ ఎక్స్టెండ్ అయింది. అంటే మనకు ఈ షాద్ నగర్ దగ్గర ఈ రూట్లో అయితేనేమో ఎన్ఆర్ఎస్సి ఉంటుంది, అక్కడ ఎన్ఆర్ఎస్సి వరకు కూడా మనకు రెసిడెన్షియల్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అంటే మేజర్గా మనం రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అయ్యే దగ్గర, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. దాంతోపాటు మనకు ఫీచర్ కూడా బాగుంటుంది. సో డెవలప్మెంట్లు ఉంటున్నాయి కాబట్టి. సో ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్ ఫేసింగ్ చూసుకుంటేనేమో మనకు 20,000, 25,000 పర్ స్క్వేర్ యార్డ్ అలా దొరుకుతున్నాయి. కొన్ని చోట్లల్లో 15,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా దొరుకుతున్నాయి. ఈ హాజీపల్లి రోడ్డు విషయానికి వచ్చేస్తే 20,000 పర్ స్క్వేర్ యార్డ్. సో ఈ హాజీపల్లి అనేది డిటిసిపి జోన్లో ఉన్నది. సో ఇక్కడ ఎలికట్ట వరకు మాత్రం హెచ్ఎండిఎస్ జోను. ఈ హెచ్ఎండిఎస్ జోన్లో మాత్రం 20,000 నుంచి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. హాజీపల్లి రోడ్లో మాత్రం అక్కడ కూడా
మనకు 15,000 నుంచి 20,000 per square yard వరకు అయితే ఇక్కడ ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ ఎన్ఆర్ఎస్ సైడ్ వెళ్ళిపోతే ఎన్ఆర్ఎస్ సైడ్ కూడా 15,000 నుంచి 20,000 per square yard వరకు మనకి ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో మేజర్గా ఈ బెంగళూరు హైవేలో నెంబర్ 1 కీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే ఒకటి కొత్తూరు, తర్వాత నందిగామ, అట్ ద సేమ్ టైం ఇక్కడ షాద్నగర్ వరకు. ఈ షాద్నగర్ వరకు మాత్రమే మనకు ఇప్పుడు హెచ్ఎండిఏ 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారంగా షాద్నగర్ వరకు మాత్రం హెచ్ఎండిఏ. సో ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ అనేది త్రిపుల్ ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ మధ్యలో ఉన్నదాన్ని హెచ్ఎండిఏ కింద అంటే హెచ్ఎంఆర్ హైదరాబాద్ మెట్రో రీజన్ కింద కన్సిడర్ చేసింది కాబట్టి సో మనకు త్రిపుల్ అనేది రాయకల్ టోల్గేట్ దగ్గర రాబోతుంది. రాయకల్ టోల్గేట్ దాకా కూడా మనకి హెచ్ఎంఆర్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో అయితే ఇక్కడ ఇంకొక మంచి హిడెన్ ప్లేస్ ఉంది. సో ఈ ఏరియాలో ఈ బెంగళూరు హైవేలో మరొక మంచి హిడెన్ ప్లేస్ ఉంది. అది వచ్చేస్తే మనకు ఇదిగో ఈ రూట్ అనమాట. ఇది వచ్చేస్తే కనహా శాంతివనం రూటు. ఇది వచ్చేసి నందిగామ. ఇది నందిగామ. సో ఈ నందిగామ దగ్గర ఇలా స్ట్రైట్గా మళ్ళీ చేవెళ్ళకు కనెక్ట్ అవుతుంది. ఇక్కడ షాబాద్ సెడ్జ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ రోడ్డు ప్రస్తుతానికి ఈ రోడ్డు వచ్చేసి గ్రామ పంచాయతీ రోడ్డు ఉన్నది, అరౌండ్ 20 feet రోడ్డు ఉన్నది. ఇది గవర్నమెంట్ రీసెంట్గా దీన్ని 60 feet రోడ్డు కింద అనౌన్స్మెంట్ చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. అయితే దీంతో పాటు ఇంకొకటి ఈ రోడ్డు వచ్చేస్తే మనకు కనహా శాంతివనం రోడ్డు. సో ఈ కనహా శాంతివనం రోడ్డు అంటారు, చేగూరు రోడ్డు అని కూడా అంటారు. సో ఇది చేగూరు నుంచి మళ్ళీ ఇలా వయా వీర్లపల్లి ఫారూక్ నగర్ దగ్గర మనకు షాద్ నగర్ దగ్గర ఉన్న ఫారూక్ నగర్లో ఇది 80 feet రోడ్డు శాంక్షన్ అయింది. 80 feet రోడ్డు ఇప్పుడు ప్రజెంట్ వేస్తున్నారు. సో ఈ ఏరియాలో ఈ ఏరియాలలో ఒక హిడెన్ ప్లేస్ లాంటిది. ఈ ప్లేస్లో అసలు ఎవరికి తెలియదు. నెంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చేస్తే ఇవి నెంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ ప్లేస్లు ఇవి. సో ఇక్కడ మేజర్గా చూసుకుంటే ఇక్కడ ఒకటి వీర్లపల్లి విలేజ్ అని ఉంటుంది. సో ఈ వీర్లపల్లి విలేజ్ అనేది ఇటు నుంచి నందిగామ నుంచి అట్ ద సేమ్ టైం చేగూరు నుంచి ఇక్కడ నుంచి నందిగామ నుంచి సెంటర్ పాయింట్, అట్ ద సేమ్ టైం షాద్ నగర్ నుంచి ఇటు ఇది సెంటర్ పాయింట్. సో ఈ సెంటర్ పాయింట్కి కీ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడి నుంచి మళ్ళీ మనకు 60 feet రోడ్డు ఇక్కడ షాబాదు, చందనవెల్లి, సీతారాంపురం, హైదరాబాద్ సెడ్జ్ ఉంటుంది. ఇక్కడ నుంచి సెడ్జెస్ వచ్చేసి 10 kilometers నుంచి 15 kilometer డిస్టెన్స్లలో ఉంటాయి అన్నమాట. సో ఇది సెంటర్ పాయింట్ అవుతుంది. ఈ వీర్లపల్లికి ఇటు సైడ్ వచ్చేస్తేనేమో షాబాదు, చందనవెల్లి, సీతారాంపురం, హైదరాబాద్ సెడ్జెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇదే వీర్లపల్లికి ఇటు సైడ్ వచ్చేస్తేనేమో మళ్ళీ ఎలికట్ట సెడ్జ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇదే వీర్లపల్లికి ఫ్రంట్ సైడ్ వచ్చేస్తే మనకి షాద్నగర్ టౌన్ ఉంటుంది, ఫారూక్ నగర్ ఉంటుంది. ఇదే వీర్లపల్లికి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తేనేమో నందిగామ సెడ్జెస్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ కానివ్వండి, మనం ఇంతకుముందుకు ఏదైతే చెప్పుకున్నామో ఇవన్నీ కంపెనీస్ అన్ని ఇటు సైడ్ ఉంటాయి. ఇటు ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేస్తేనేమో ఇక్కడ చేగూరు దగ్గర వచ్చేస్తే మనకి కనహా శాంతివనం ఉంటుంది. సో ఈ కనహా శాంతివనం అనేది మొత్తం 2,000 ఎకరాలలో ఉంటుంది. అందులో 500 ఎకరాలు వచ్చేసేమో దానికి సంబంధించి మెడిటేషన్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఉంటుంది. 1,500 acres వచ్చేసి మాత్రం గ్రీనరీకి వదిలేశారు. వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్క కంట్రీ నుంచి ఎక్కువ శాతం వరల్డ్ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు ఎన్ఆర్ఐస్ వచ్చి ఇక్కడ మెడిటేషన్ ప్రోగ్రామ్స్లలో పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ కనహా శాంతివనం దగ్గర మనకు దగ్గర 8 అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఇది మెల్లమెల్లగా చాప కింద నీరులాగా డెవలప్మెంట్ అవుతున్న ఒక ప్రాంతం. ఈ ప్రాంతం గురించి ఎవరికి తెలియదు. ఈ బెంగళూరు హైవే నుంచి ఈ ప్రాంతం కానివ్వండి, ఈ వీర్లపల్లి కానివ్వండి, చేగూరు కానివ్వండి, దగ్గర మనకు 10 నుంచి 15 kilometerల డిస్టెన్స్ వరకు ఉంటుంది. సో ఇక్కడ ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే కనుక దీని డిస్టెన్స్లు, ఈ హైవే డిస్టెన్స్లు మాత్రం మనం పాయింట్ కింద తీసుకోవద్దు. అట్ ద సేమ్ టైం ఇదే వీర్లపల్లి దగ్గర సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది ఉంటుంది. సో యూనివర్సిటీస్ ఉంటే మనకేం లాభము అని అంటే ఎంప్లాయ్మెంట్ తక్కువ కానీ కమర్షియల్ డెవలప్మెంట్ ఎక్కువ. ఎలా కమర్షియల్ డెవలప్మెంట్ అంటే ఒక్క సింబయోసిస్ యూనివర్సిటీ వల్లనే మనకు డెవలప్మెంట్స్ వస్తాయంటే కాదు. సింబయోసిస్ యూనివర్సిటీతో పాటు ప్రపోజల్స్ ఉన్నాయి. ఐరన్ ఓర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 72 acres రాబోతుంది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ 180 ఎకరాలలో రాబోతుంది. జియో వాళ్ళది డేటా స్టోరేజ్ సెంటర్ 53 ఎకరాలలో రాబోతుంది. అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ తీసుకురాబోతుంది. రీసెంట్గా ఓక్సన్ యూనివర్సిటీ కూడా రాబోతుంది. ఈ మధ్య కాలంలో కనహా శాంతివనం
మన రేవంత్ రెడ్డి గారు విజిట్ చేసినప్పుడు ఎయిమ్స్ కూడా ఇక్కడికి తీసుకురావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని వాళ్ళకి ప్రపోజల్ పెడితే కనహా శాంతివనానికి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు 250 ఎకరాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే మనకి ఇక్కడ మొత్తం ఎడ్యుకేషనల్ ప్రకారంగా మనకి ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది. ఎడ్యుకేషనల్ ప్రకారంగా డెవలప్మెంట్ అవుతున్నప్పుడు అక్కడ హోటల్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఒక్క సింబాసిస్ యూనివర్సిటీ ఉన్నందుకే అక్కడ దగ్గర 6 హోటల్స్ ఉన్నాయి. మనం అక్కడ లైవ్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అక్కడ 6 హోటల్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్, ఓక్స్ యూనివర్సిటీ, ఎయిమ్స్, ఐరన్ ఓర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డేటా సెంటర్ ఇవన్నీ వస్తే మనకు నెంబర్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతాయి. సో కమర్షియల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ మీరేమైనా ప్రాపర్టీ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని రేపటి రోజున ఆ డిమాండ్ ఏర్పడ్డప్పుడు మీరు ఒక చిన్న ఇల్లు కట్టో లేకపోతే ఒక చిన్న అపార్ట్మెంట్ కట్టో దాన్ని రెంట్కి ఇచ్చుకుంటే రెంటల్ ఇన్కమ్ మాత్రం బాగా ఉంటుంది, రెంటల్ డిమాండ్స్ కూడా బాగుంటాయి. సో ఇది కూడా మనకి హెచ్ఎండిఏ జోను. ఇక్కడ మనకు దగ్గర అంటే ఈ వీర్లపల్లి పరిసర ప్రాంత ఈ ఏరియాలలో మాత్రం మనకు గజం 15-16 వేలలో దొరుకుతుంది. చేగూరు ఏరియాలో మాత్రం 20 నుంచి 25 వేలు మాత్రం డిమాండ్ ఉంది. కొన్ని ఓల్డ్ ప్రాజెక్ట్స్ 15 నుంచి 20 మధ్యలో కూడా దొరుకుతున్నాయి. సో మనకు ఎక్కడ చూసినా ఈ బెంగళూరు హైవేలో కొత్తూరు నుంచి మొదలు పెట్టుకుంటూ షాద్ నగర్ వరకు హెచ్ఎండిఏ యాజ్ పర్ 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఇక్కడ వరకు హెచ్ఎండిఏ కాబట్టి ఇప్పటి వరకు ఈ షాద్ నగర్ వరకు గజం వచ్చేసి 15,000 నుంచి 25,000 వరకు ఉన్నదనమాట. సో దెన్ మన హెచ్ఎండిఏ తర్వాత నెక్స్ట్ షాద్ నగర్ తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రాంతం ఏంటి అని అంటే మనకు డిటిసిపి జోన్ కింద వస్తుంది. సో దాంట్లో మేజర్గా రాయకోల్ టోల్ గేటు, రాజాపూరు, బాలానగరు, ఈ జడ్చర్ల ఇవన్నీ కూడా మేజర్ కీ పాయింట్స్. సో మనకు జడ్చర్ల విషయానికి వచ్చేసి అది ముడా అప్రూవల్ ఉంటున్నాయి, ముడా అప్రూవల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. జడ్చర్లలో మనకు అప్రాక్సిమేట్లీ గజం 6-7 వేల నుంచి మొదలు పెట్టుకుంటే దగ్గర 10,000 వరకు కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో జడ్చర్ల కంటే ముందు రాజాపూరు బాలనగర్ ప్రాంతాలలో కూడా రోడ్ ఫేసింగ్ అనుకుంటే కనుక రోడ్ ఫేసింగ్లో మనకు గజం 20,000 రోడ్ ఫేసింగ్ ఉంటాయి. కొంచెం లోపలికి వెళ్ళిపోతే గజం 10 నుంచి 15,000 మధ్యలో కూడా దొరుకుతున్నాయి. అయితే ఈ బెంగళూరు హైవేలో ఇంకో మరొక కీ పాయింట్ ఏంటనంటే మనకి ఇక్కడ రాజాపూర్ టోల్ గేట్ వస్తుంది, రాయకల్ టోల్ గేట్ వస్తుంది. ఈ రాయకల్ టోల్ గేట్కు కొంచెం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడ మనకు త్రిబులార్ వస్తుంది. ఇది త్రిబులార్ జంక్షన్ ఇది. సో ఎంటైర్ హైదరాబాద్లో ఈ త్రిబులార్ జంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఇక్కడ ఈ బెంగళూరు హైవేలో ఈ త్రిబులార్ జంక్షన్ ఇంపార్టెంట్ కాబోతుంది. ఎందుకు అనంటే ఈ బెంగళూరు హైవే ఈ హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఉన్న కనెక్టివిటీ రోడ్డు. అటుపోతే బెంగళూరులో నెంబర్ ఆఫ్ కంపెనీస్, నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, కమర్షియల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఇటు వచ్చేసి హైదరాబాద్ సైడ్ కూడా నెంబర్ ఆఫ్ కమర్షియల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి జడ్చర్ల వరకు కూడా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ బిజినెస్ ట్రేడింగ్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ హైవేని భారత్మాల ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ భారత్మాల ప్రోగ్రామ్ కింద తీసుకొని ఈ బెంగళూరు హైవే ఏదైతే NH44 ఉందో ఈ బెంగళూరు హైవేని 8 లైన్ విత్ సర్వీస్ రోడ్స్ 8 లైన్ కింద ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. గతంలో ఇది 12 లైన్స్ కింద ప్రపోజల్ తీసుకొచ్చారు. రీసెంట్గా గవర్నమెంట్ ఈ బీజేపీ గవర్నమెంట్ థర్డ్ టైం వచ్చిన కొత్తలో 12 లైన్ కింద అనౌన్స్మెంట్ చేశారు. బట్ రిక్వైర్మెంట్ని బట్టి దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నారు. ప్రస్తుతానికి విత్ సర్వీస్ రోడ్స్ 8 లైన్ రోడ్డు అవుతుంది. దీంతో పాటు ఈ ఇండియాలో ఒక 2 హైవేలని డిజిటల్ హైవే కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఒకటి ఢిల్లీ హైవే, ఒకటి ముంబై నుంచి ఢిల్లీ హైవే, ఒకటి సెకండ్ వచ్చేసి బెంగళూరు హైవే. అది కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఉన్న ఈ ఒక్క హైవేని మాత్రమే డిజిటల్ హైవే కింద కన్వర్ట్ చేస్తున్నారు. డిజిటల్ హైవే అంటే పూర్తిగా ఇక్కడ మేజర్గా చెప్పాలనుకుంటే ఇంటర్నెట్కి సంబంధించి చాలా స్పీడ్ యాక్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఏరియాలలో మొత్తం అంటే మనం ట్రేడింగ్ చేసుకున్న టైంలో, బిజినెస్ చేసే టైంలో ఎక్కడికక్కడికి మనకు నెట్వర్క్ అందుబాటులో ఉంటుంది. ఈ ఏరియాలలో 6G అంటే ఇండియాలో 6G నెట్వర్క్ రాబోతుంది. 6G నెట్వర్క్ వస్తే మొట్టమొదటిగా ఈ ఏరియా ఈ హైవే మీద వస్తుంది. సో సెకండ్ వన్ వచ్చేసి ఇది భారత్మాల ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని 35,000 కిలోమీటర్ల కింద భారత్మాల ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో ఈ భారత్మాల ప్రోగ్రాంలలో ఈ బెంగళూరు హైవే కూడా ఉంది. సో అంటే ఈ ఎంటైర్ ఇదొకటి అనుకుంటే ఈ బెంగళూరు హైవేకి ఉన్న ఇంకొక గొప్పతనం ఏంటంటే 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను కనెక్టివిటీ చేసే హైవే. సో ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. అటు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇటు వచ్చేస్తే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను కనెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ బెంగళూరు హైవేలో మనకు మెట్రో ప్రపోజల్ శంషాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే, ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే
మనకి ఇక్కడికి షాద్ నగర్ వరకు కూడా మెట్రో ప్రపోజల్ ఉంది. ఈ మెట్రో కూడా ఈ న్యూ హైవే నుంచి రాదు, ఓల్డ్ బెంగళూరు హైవే నుంచి వస్తుంది. ఇలా వస్తుంది. ఎందుకు ఓల్డ్ బెంగళూరు హైవే నుంచే వస్తుంది అని అంటే, మన మెట్రో అనేది పబ్లిక్ యూజ్ కోసం మాత్రం మెట్రోలు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి టౌన్లు అనమాట, ఈ ఓల్డ్ బెంగళూరు హైవే అనేది కొత్తూరు టౌన్, నందిగామ టౌన్ల నుంచి అని షాద్ నగర్ టౌన్ వరకు వెళ్తుంది. కాబట్టి ఈ రూట్లో మాత్రమే మనకు మెట్రో ప్రపోజల్ అనేది రాబోతుంది. ఈ ఎంటైర్ ఈ షాద్ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ కొత్తూరు వరకు ఈ రైట్ సైడ్ ప్రాంతం చాలా కీ రోల్ పోషించబోతుంది రానున్న ఒక 5 సంవత్సరాలలో. దెన్ తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ప్రాంతం అనేది కొంత లిటిల్ బిట్ కొంచెం అంత పెద్ద కీ రోల్ పోషించకపోవచ్చు, కానీ రైట్ సైడ్ ప్రాంతం మాత్రం రానున్న ఒక 3 to 5 yearsలో మంచి కీ రోల్ పోషించబోతుంది. ఎందుకంటే ఇటు సైడ్ మొత్తం సెడ్జెస్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎలికట సెడ్జ్ ఉంటుంది, షాబాదు, హైదరాబాదు, సీతారాంపురం, చందనవెల్లి సెడ్జెస్ ఉంటాయి, కనహాశాంతివనం మెడిటేషన్ సెంటర్, కొత్తూరు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా, నందిగామ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా, మేకగూడ సెడ్జు, ఇటు వచ్చేస్తేనేమో షాద్ నగర్ టౌన్. సో ఇంతకు మించిన ఒక మంచి లొకేషన్స్, ఇంతకు మించిన ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే, మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే, బంగారం లాంటి రిటర్న్స్ రావాలనుకుంటే కనుక ఈ ప్రాంతాన్ని మించిన ప్రాంతం ఇంకొకటి ఉన్నది అని అంటే కనుక నేను మేజర్గా అయితే దీనికి మంచి ప్రియారిటీ ఇవ్వగలుగుతాను, ఇదని చెప్పగలుగుతాను నేను ఈ బెంగళూరు హైవే. దెన్ తర్వాత మనం డిటిసిపి జోన్కి వెళ్ళిపోతే కనుక అప్ టు జడ్చర్ల వరకు పెట్టుకోవచ్చు. ఎంటైర్ హైదరాబాద్ మార్కెట్లో ఈ బెంగళూరు హైవే అనేది ఆర్గానిక్. సో హైదరాబాద్ మార్కెట్ ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కానీ ఒక రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ కొనుక్కోవాలి, ఒక పిల్లలకి ఫ్యూచర్ కోసం ఒక ప్లాట్ కొనాలి అని అంటే హక్కున చేర్చుకునే ఏకైక హైవే ఏదైనా ఉందని అంటే కనుక బెంగళూరు హైవే. బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు, బంగారంలాగా హ్యాపీగా నిద్రపోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసుకొని. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. రీసేల్స్ కూడా బెటర్ దెన్ రీసేల్స్ కూడా ఉంటాయి, మంచిగా ఉంటాయి అనమాట. సో ఇది బెంగళూరు హైవేకి సంబంధించి. సో ఈ బెంగళూరు హైవేలో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే, మీకు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ సజెషన్స్ ఏమైనా కావాలనుకుంటే సో నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నా పేరు గోవర్ధన్ ముఖ్యర్ల. సో నా నెంబర్ వచ్చేసి 9390487807. థ్యాంక్ యూ.